దేవిని అమ్మవాళ్ళంతా ఓంకారంలో ఉంటారు. ఆ ఓంకారాన్ని మనం ఎంత చక్కగా దావులోకి తీసుకొస్తే అమ్మవారు మనకు అంత స్వాధీనం అయిపోతుంది ఓంకారంలో. ఇప్పుడు ఏమన్నాము? ఓం నమో నమః. నమో నమః అంటే ఏమంటే, స్వామి నిన్ను అడుగడుగునా నిన్ను ప్రార్థన చేయలేడు, మళ్ళీ ఒక చూడు అంటా ఉన్నా ఓం నమో నమః అంటే, నమః అంటే మళ్ళా ఒక చూడు నీ పేరుని జపం చేస్తా ఉన్నాను అని అర్థం. ఇప్పుడు నమో నమః అయిపోయింది. ఇప్పుడు ఒక పంచాక్షరి మంత్రం చెప్తున్నాం, అమ్మవారు చెప్పుకున్నాం తొలిగా. ఓం మాత్రే నమః. మాత్రే అంటే అమ్మ. మన లోకానికంతా అమ్మ ఎవరంటే శ్రీదేవత. లక్ష్మీదేవి కానీ, సరస్వతీదేవి కానీ, పార్వతీదేవి కానీ, వీళ్ళందరూ కలిపితే మనకు అమ్మ అయిపోతారు. కాబట్టి ఆమెను తలుసుకోవాలి. అంతకుముందే మనము వినాయకుడిని తలుసుకోవాలి. వినాయకుని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇది అయిపోయింది అనేసాము. చెప్పండి. శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు వినాయకుడు ప్రార్థన చేసినాము. ఇంకా మనం ఆ అమ్మవారిని సీట్లోకి తీసుకొని రావాలి. ముందుగా అమ్మని ఎందుకు మనము సీట్లోకి తెచ్చుకుంటామంటే, మనకి పుట్టానే స్తన్యం ఇస్తున్నారు. స్తన్యం అంటే పాలు ఇస్తుంది. మురుపాలు అంటాం. చాలా బలమైనది. చాలా మంది గుంపులు ఏమంటారంటే జున్ను పాలు తినదంటారు. వాళ్ళని పెట్టాకూడదు, తినద్దు. జున్ను పాలు తింటే మంచి బలం. పిల్లకాయలకే టౌన్లో కలుపు వచ్చి అదే పనిగా ఇస్తారు, పెడతారు బిడ్డలకు. నువ్వు పద్మాసనానికి ప్రయత్నం చేయాలమ్మా. 8 రోజులు నువ్వు జయమ్మ మాదిరి పద్మాసనం వేసుకొని కూర్చోవాలా. నేను లేనప్పుడు కూడా నువ్వు పద్మాసనం వేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. అట్లే కూర్చో నాకు పద్మాసనం వస్తుంది అనుకో, వచ్చేస్తుంది. ఇప్పుడు అమ్మ మనకి మురుపాలు ఇచ్చింది, మళ్ళీ మంచి పాలు ఇచ్చింది. సంపూర్ణ ఆహారం మనకి అన్ని విటమిన్లతో ఉండేది అమ్మ పాలు ఒకటి. అమ్మ పాలు ఎవరు తాగుతారో వాళ్ళు బాగా పుష్టిగా బాగా ఘనంగా ఉంటారు. అందుకోసము తల్లి మనకి మొట్టమొదటి గురువు. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి ఏం చేస్తుందంటే బిడ్డను పోషిస్తుంది. తండ్రి ఏం చేస్తారంటే సంరక్షిస్తాడు. ఆమెకి ఏమేమి కావాలో అవన్నీ వంట సరుకులన్నీ చేసుకొని ఇస్తే మనకు వండి పెడుతుంది తల్లి. అందుకోసం తల్లి తండ్రి సమానమే. వాళ్ళిద్దరూ మనకి సంరక్షకుడు. జీవితంలో వాళ్ళని మర్చిపోకూడదు. కాబట్టి ఇప్పుడు మాత్రే నమః అనేది మనం ప్రార్థన చేయాలి. ఓంకారంలో మొట్టమొదటి భక్తి గీతంలో ఇది మనకి ప్రధానమైనది. దాన్ని చెప్పండి. ఓం మాత్రే నమః. 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 ఓం మాత్రే నమః.